D24 న్యూస్ కి స్వాగతం. హిందువులపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలకు తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలో హిందువులు ఆందోళన చేపట్టారు. జై శ్రీరామ్ నినాదాలతో గోకవరం గ్రామం మారుమోగింది. హిందువుల పట్ల వారి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు హెచ్చరించారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో బుధవారం గోకవరం గ్రామంలో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక దేవి చౌక్ నుండి పోలీస్ స్టేషన్ వరకు యువత, మహిళలు, పెద్దలు, హిందువులందరూ కలిసికట్టుగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శాంతి భద్రతలకు నిలయంగా ఉన్న మన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అన్నతమ్ముల్లాగా కలిసికట్టుగా ఉంటున్నారని, మొన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు పార్టీగా చాలా మందిలో తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్లను ఒకే కంటితో చూస్తూ సమన్యాయ పాలన అందిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ గతంలో కూడా హిందుత్వాన్ని పారద్రోలండి, హిందువులను శిక్షించాలని పలు తప్పుడు వ్యాఖ్యలు చేయడం జరిగిందన్నారు. హిందువుల ఆగ్రహానికి, కోప ఆవేశాలకు రాహుల్ గాంధీ బలికాక తప్పదన్నారు. మాట్లాడుతూ 100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ మాట్లాడిన సందర్భంగా ఇక్కడ ఈ గోకవరం గ్రామంలో మీరు పురస్కారం కూడా అందుకున్నారు. శాంతి భద్రతలను కాపాడంలో మీరు పురస్కారం అందుకునే క్యాష్ అవార్డు కూడా వచ్చింది. ఎస్పీ గారిని మనకు కంగ్రాచులేట్ చేశారు. ఇలాంటి వాతావరణం ఉన్న గ్రామంలో ప్రశాంతంగా మీరు చట్టాన్ని నిర్వర్తిస్తున్న ఈ గ్రామంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ అందరూ కూడా అన్నదమ్ముల సోదరులా బ్రతుకుతున్నాం. కానీ ఈ దుర్మార్గుడు చేసిన ఇటువంటి కామెంట్స్ వల్ల దేశ భద్రతకి కూడా చాలా కష్టమైపోతుంది. ఇలాంటి వ్యక్తి మీద మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, మీరు ఏ ఛానల్ ద్వారా మీరు పైకి ఈ కాగితాలు పంపిస్తారో లేకపోతే మీ యొక్క చట్టాన్ని వ్యవస్థపరుస్తారో మాకు తెలియదు. కానీ దీని విషయంలో సీరియస్గా మీరు తీసుకుని నేను డిఎస్పీ శ్రీనివాస్ గారు కూడా నేను ఫోన్ చేశాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పారు. మీకు భక్తి శ్రద్ధతో నమస్కరిస్తూ, చట్టానికి నేను భక్తి శ్రద్ధలు ఎప్పుడు ఉంటాయి నాకు, చట్టానికి నమస్కరిస్తూ, మీకంటే నాగరాజు గారి కథ నేను పెట్టే చట్టానికి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే భారతదేశాన్ని కాపాడే చట్టానికి నమస్కరిస్తూ మా యొక్క హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సహోదరులుగా బ్రతుకుతున్న ఈ గ్రామంలో, దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకోవడం ద్వారా శాంతి భద్రత విఘాతం కలుగుతుంది. కాబట్టి సత్వర చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కంబాల శ్రీనివాసరావు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దీనికి సంబంధించి నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారికి తెలియపరుస్తామండి. తెలియపరిచి వారు చెప్పిన విధానాలను బట్టి మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. తప్పకుండా మీ యొక్క మెమోరాండాన్ని అధికారులు తెలియపరుస్తాం. మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం అనే గ్రామం ఇది. ఈ గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావుగా ఇక్కడ నేను అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురుగా ప్రకటిస్తున్న ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా చాలామందికి భారతీయ జనతా పార్టీ అంటే చాలా తప్పుడు అభిప్రాయం ఉంది. ఏంటంటే అది హిందువులకు సంబంధించిన పార్టీ అని మాత్రమే తప్పుడు అభిప్రాయం ఉంది. నేను మీకు అందరికీ చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అనేది హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని ఒకే కంటితో చూస్తూ సమతాభావంతో వర్ధిల్లే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ముస్లిమ్స్ని చైనాలో ఈ రోజున మసీదులన్నీ కూలగొట్టి అక్కడ పందుల పెంపకం చేస్తారు దాంట్లో. అలాగే క్రైస్తవులకి ఉన్న భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడలా ఉన్న భారతదేశంలో నరేంద్ర మోడీ గారు సహకారంతో ఎన్నో రకాల వేల చర్చలు కట్టారు. అలాంటి భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అన్నదమ్ములుగా బ్రతుకుతుంటే ఈ దుర్మార్గుడు ఇటలీ దేశస్థికి సంబంధించిన సోనియా గాంధీ కుమారుడు, వారి తాతలు, తండ్రులు కూడా, ఈ రాహుల్ గాంధీ గారు కూడా చాలా దుర్మార్గంగా ఇదివరకు కూడా హిందుత్వాన్ని పారతోలండి, హిందువులను శిక్షించని చెప్పి ఇదివరకు వాగాడు. ఇదే దుర్మార్గుడు పార్లమెంటు సాక్షిగా దొరికాడు. ఈసారి ఈరోజు హిందువుల యొక్క కోపావేశాలకి, ఆగ్రహోద్రాగ్రాలకి బలైవబోతున్నాడు భవిష్యత్తులో. ఇక మీదట రాహుల్ గాంధీ ఉండడు. హిందువుల ఆగ్రహానికి వాడు ఇటలీ పారిపోయే రోజు దగ్గరికి వచ్చింది. వాడికి ఎంత ధైర్యం ఉంటే 100 కోట్ల హిందువుల మీద, హిందూ దేవతల మీద ఆ విధంగా కామెంట్ చేస్తాడండి. హిందువులు
శాంతి కాముకులు కాదు, హిందువులకి హింస ఎక్కువ, హిందూ దేవతల గురించి మాట్లాడడం, సాక్షాత్తు పరమశివుడు ఫోటో పట్టుకుని దుర్మార్గమైన మాటలు మాట్లాడడం హిందువులందరికీ చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మనం చేయబోయే గోకవరం గ్రామంలో చేయబోయే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నిరసన కార్యక్రమం ఇంతటితో ఆగదు. 5 సంవత్సరాలు కూడా నేను తొందరలోనే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవబోతున్నాను. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా రాహుల్ గాంధీకి అత్యంత కఠినమైన పరీక్షలు ఉంటాయి వాడికి. ఎందుకంటే ఒక పక్కన తమిళనాడులో అన్నామలై తగులుకున్నాడు, ఇంకొక పక్కన మాధవీలత హైదరాబాద్లో తగులుకుంది. ఇలాగ భారతీయ జనతా పార్టీ నుంచి చాలామంది ముస్లింలని, క్రైస్తవుని, హిందువులని ఒకే సమభావంతో చూస్తూ సమంగా గౌరవిస్తూ అందరి మనోభావాలకి గౌరవిస్తున్న దేశంలో ప్రత్యేకించి హిందువులను టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాట్లాడుతున్నారు. వీళ్ళు గతంలో చేసిన చట్టాలు కూడా చాలామందికి భారతదేశంలో ఎవరికీ తెలియదు. అవి ఎటువంటి చట్టాలంటే హిందువులకి దుర్మార్గమైన ద్రోహం చేసే చట్టాలని చేశారు. ఇది చాలా పొరపాటు. దాన్ని వెలుగులో తీసుకురావడానికి నేను దాడిని సినిమా కూడా తీసాను. అది తొందరలో రిలీజ్ చేయడానికి కూడా నేను సంసిద్ధమవుతున్నాను. నేను ఈ ఆగ్రహం కానీ హిందువుల యొక్క కోపం వాడు ఏదో అనుకుంటున్నారు. అలాగే అసదుద్దీన్ వైవసి ఒక అతను కూడా ఉన్నాడు. అతను కూడా ముస్లింలకు ద్రోహి అతను. ఎందుకనంటే కలపాలని ప్రయత్నం చేయాలి, హిందువుల్ని కానీ ముస్లిమ్స్ కానీ కలపాలని ప్రయత్నం చేయాలి. వాడు ఎంతసేపు మా ముసల్మాన్స్ అని మాట్లాడుతున్నాడు వాడు. దానివల్ల హిందువులకి ముస్లిమ్స్కి మధ్య విభేదాలు ఏర్పడతాయి. అలాగే మీడియా సోదరులకు, హిందూ బంధువులకు, అలాగే పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా ఈ రోజు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు హిందువులు ముఖ్యం కానీ రాజకీయ పార్టీలు ముఖ్యం కాదని నేను చెప్తున్నాను. నన్ను ఎవరన్నా విమర్శించడానికి చూస్తే మాట ముందుగానే ఖండిస్తున్నాను. ఎందుచేతనంటే ఈవేళ ఇటలీ మాత కుమారుడు రాహుల్ గాంధీ భారత మాత యొక్క విలువలు తెలుసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నందుకే ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుచేతనంటే హిందువులు హింస 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 అని చెప్పి ఆయన కుంగిపోతూ ఉద్రేకంతో మాట్లాడిన మాటలు చూస్తుంటే, అయ్యా రాహుల్ గాంధీ, నీకు ఒకటే చెప్తున్నాను, హిందువులు హింసాత్మకులైతే ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారయ్యా. హిందువుల యొక్క మంచితనాన్ని, హిందువుల యొక్క ప్రేమని, హిందువుల యొక్క త్యాగాన్ని ఆసరాగా తీసుకుని ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే అలాగా హిందువుల్ని హింసించి హిందువుల యొక్క మానవ ప్రాణాలను పోగొట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళు నీకు గొప్ప, త్యాగమూర్తులైనటువంటి హిందువులు నీకు హింసాత్మకులా? ఇది చాలా తప్పు అని చెప్పి ఈవేళ మేమంతా కూడా ఖండిస్తున్నాం. హిందువుల యొక్క సహనాన్ని ఆసరాగా తీసుకుంటే మంట పుడుతుంది, ఆ మంటలో మస్ అయిపోతావయ్యా రాహుల్ గాంధీ. ఏంటో అనుకుంటున్నావు? నీకు చెప్తున్నాను, హిందువులు దేవతల యొక్క చేతుల్లో త్రిశూలాలు, ఖడ్గాలు ఉంటాయా? త్రిశూలం శాంతికి మార్గం, ఖడ్గం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి మార్గం, సుదర్శన చక్రం, విష్ణు చక్రం ఈ భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలకి ప్రతీక. కాబట్టి ఈవేళ సుదర్శన చక్రం అనేటి విష్ణు చక్రం చట్టం, అమ్మవారి చేతిలో ఉన్నట్టు ఖడ్గం అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేటటువంటి పోలీసులు అనేటటువంటి చట్టం, పోలీసు శాఖ ఖడ్గం. అలాగ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చెయ్యకపోతే ఆనాడు చేస్తున్నప్పటికీ కూడా నీ తండ్రిని రాజీవ్ గాంధీని దుష్ట శక్తులు మట్టుమాయం చేసే గుర్తు తెచ్చుకో రాహుల్ గాంధీ. ఈవేళ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి, ఈ భారతదేశాన్ని పరిపాలించేటటువంటి దేవతామూర్తులు ఉన్నటువంటి భారతదేశం ఇది, త్యాగమూర్తులు ఉన్నటువంటి భారతదేశం ఇది. ఈ భారతదేశంలో ఎప్పటికైనా సరే మీరు జీవించే హక్కు లేనట్టుగా మాట్లాడుతున్నారు. మీరు గతంలో 40 సీట్లకు పరిమితం అయ్యారు, మిమ్మల్ని కనికరించి ఏదో 90 సీట్ల దాకా వచ్చింది ఈవేళ. కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మీరు సర్వనాశనం అయిపోయే పరిస్థితి మీ చేతులతో మీరే తెచ్చుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంటు సాక్షిగా మీరు హిందువుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారో, అదే పార్లమెంటు సాక్షిగా భారత మాత పాదాలకు నమస్కరిస్తూ
హిందూ బంధువులు అంటే ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరికీ కూడా క్షమాపణ చెప్పి అప్పుడు మీరు అసెంబ్లీలో పార్లమెంట్లో అడుగు పెట్టాలి. పెట్టని పరిస్థితిలో మీరు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ దేశంలో ప్రతి చోట కూడా మీపై ఇలాగ ఒత్తిడి తెస్తూనే ఉంటాం. అది జరిగి తీరుతుంది. ఆ యొక్క హిందువుల యొక్క సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చల్లా రాజ్యలక్ష్మి, కూటమి నాయకురాలిని. నిన్న పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారు హిందువులపై చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడడం చాలా హేయకరంగా ఉంది. అదే పార్లమెంట్ సాక్షిగా ఆయన మా హిందువులందరికీ క్షమాపణ చెప్పి తీరాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.